సామాజిక, ఆర్థిక, రాజకీయంగా సుదీర్ఘంగా కసరత్తు అనంతరం తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలను ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశాన్ని జాతీయ పార్టీగా భావిస్తూ కేంద్ర కమిటీ, తెలంగాణ కమిటీ, ఏపీ కమిటీలను ప్రకటించారు. పార్టీ కొత్త కమిటీలపై చాలా మంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ తెలుగుదేశం కీలక నేతలు కమిటీలపై పెదవి విరుస్తూ అన్యాయం జరిగిందంటూ లోలోన మదనపడుతున్నారు. కొత్త కమిటీల విషయంలో కీలక పదవి దక్కిందనుకుంటున్న రేవంత్ రెడ్డి ఎక్కువగా నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో పార్టీ అధ్యక్ష పదవిపై కన్నేసిన రేవంత్ ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన నాటి నుంచి చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఐవీఆర్ఎస్ లో ఎవరికి ఎక్కువ మద్దతు ఉంటే వారికే పదవులు అని చంద్రబాబు చెప్పడంతో రేవంత్ వర్గంలో ఆశలు రెట్టింపయ్యాయి. అయితే అనుకున్నట్లు అందరికంటే ఐవీఆర్ఎస్ లో తనకే మద్దతు లభించిన కాదని అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన రమణకు అధ్యక్ష పదవి ఇవ్వటంపై రేవంత్ రగిలిపోతున్నట్లు సమాచారం. పోలిట్ బ్యూరో మెంబర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎర్రబెల్లిని వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి తొలగించారు. శాసనసభాపక్ష నేత పదవి సాకుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తొలగించడమే కాదు, అది కూడా రేవంత్కు ఇవ్వడాన్ని ఎర్రబెల్లి జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రేటర్ అధ్యక్షునిగా ఉన్న కృష్ణ యాదవ్ కు తెలంగాణ కమిటీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చినట్లే భావిస్తున్న కృష్ణ యాదవ్ మాత్రం ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన అనుచరులు అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల వేళ తనను గ్రేటర్ అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని అవమానంగా భావిస్తున్నారు. తనతో పాటే అధికార ప్రతినిధిగా ఉన్న రేవంత్లా తనకు ప్రమోషన్ ఇవ్వకపోగా నిన్న మొన్న పార్టీలో చేరిన జూనియర్లతో అధికార పార్టీ ప్రతినిధిగానే కొనసాగించడాన్ని వేం నరేందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. పార్టీకి ఎప్పటి నుంచో సేవలు అందిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సెక్రటరీగా పనిచేసిన తనకు ఆఫీస్ సెక్రటరీ పదవి కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నారు పార్టీ సీనియర్ నేత అమర్నాథ్ బాబు. ఆయన పార్టీలో తీసుకొచ్చిన వారికి కమిటీలో ప్రాధాన్యత ఇచ్చి కార్యాలయ సెక్రటరీగా ఇప్పుడు పనిచేయటం అంటే అంతకన్నా అవమానం ఏముంటుందని ఆయన మదన పడుతున్నట్లు సమాచారం. ఇక పార్టీతో ఏమాత్రం పట్టింపు లేనట్లుగా ఉన్న వారికి పదవులు ఇవ్వటంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండవ వెంకటేశ్వరరావుకు తెలంగాణ కమిటీ ఉపాధ్యక్ష పదవి, రేవూరి ప్రకాష్ రెడ్డికి కేంద్ర పార్టీ కమిటీ జనరల్ సెక్రటరీ పదవులు ఇవ్వటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఇప్పటికే పార్టీలో కీలక పదవులు అనుభవించి ప్రస్తుతం పార్టీతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వారికి అంత ప్రాధాన్యం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా పెద్దిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ల నియామకంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పార్టీ వీడి మళ్లీ పార్టీలో చేరిన పెద్దిరెడ్డికి కేంద్ర కమిటీలో స్థానం ఏంటని, ఇప్పటికీ ఏ ఎన్నికలో గెలవని అరవింద్ కన్నా ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా చేసి 2 రాష్ట్రాలపై మంచి పట్టు ఉన్న వారికి ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా తెలంగాణ కమిటీ, కేంద్ర కమిటీ విషయంలో మెజారిటీ తెలంగాణ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తెలంగాణలో మిగిలిన ఒక్కరిద్దరిని కాపాడుకునేందుకే 34 మంది స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీలు, 36 మంది సెక్రటరీలుగా నియామకం అన్న వార్తలు వినిపిస్తున్నాయి.